ఈ నెల 10వ తారీఖున కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అలాగే కాకినాడకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం విషయంలోనూ, అలాగే సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు కాకినాడ కలెక్టర్ గారిని కలిసి రిటర్న్గా రికమెండేషను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఆ నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ పక్కన కాకినాడ కానీ, కాకినాడ రూరల్ కానీ, పిఠాపురం కానీ, తుని కానీ, ఈ ఏరియాలకు సంబంధించి కానీ, అలాగే అవతల కోనసీమ వెస్ట్ గోదావరికి సంబంధించిన నియోజకవర్గాల్లోనూ ముందిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో కవర్ అవని ఏరియాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే మత్స్యకారులకి చాలా వరకు వారు దాని మీద ఆధారపడిన వృత్తి మీద ఉన్న వాళ్ళకి సరైన ఆదాయం లేకుండా పోతూ ఉంది. అందుకని రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు వచ్చినా కానీ వాళ్ళకి నష్టపరిహారం విషయంలో ముఖ్యంగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తారో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్రిల్లింగ్లో ఇది గ్యాస్ పడిందని కానీ వచ్చినప్పుడు ఏ డేట్నైతే మొదలు పెట్టారో ఆ డేట్ నుంచే ఇవ్వాలన్నది ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో 1% మీరు పడిన తర్వాత ఆ పాయింట్ నుంచి ల్యాండ్ పాయింట్ వరకు మాత్రమే 1% ఇస్తున్నారు ఇచ్చే కాస్ట్లోను. అలా కాకుండా టోటల్గా డ్రిల్లింగ్ కాస్ట్లో కూడా ప్రాజెక్ట్ కాస్ట్ని 1% కంటే ఎక్కువ తీసుకోవాలి. ఏ ఏరియాలో జరుగుతుంటే ఆ ఏరియాలో ఎక్కువ నిధులు ఇచ్చి మిగతా నియోజకవర్గాలు అన్నిటికి కూడా సిఎస్ఆర్ ఫండ్ నిధులు ఇవ్వాలి. ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్న దాని మీద ఈరోజు కలెక్టర్ గారికి మేము అందరూ కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత కలెక్టర్ గారు ఒక 10 రోజుల లోపులోనే దానికి సంబంధించిన కంపెనీలని మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని దాని మీద చర్చించి ప్రభుత్వానికి సరైన నివేదికను పంపిస్తానని చెప్పేసి ఈరోజు మాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాకినాడ పార్లమెంటు అదేవిధంగా కోనసీమ పార్లమెంటు సంబంధించి ఏదైతే ఓఎన్జీసీ సముద్రంలో గ్యాస్ అండ్ ఆయిల్ కార్యకలాపాలు చేపడుతున్నాయో సముద్రంలో, దానివల్ల మత్స్యకారులకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఆ నష్టం కోనసీమ ప్రాంతానికి ఇస్తున్నారు, అదేవిధంగా కాకినాడ పార్లమెంటు ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రికమెండేషను మల్లాడి కృష్ణారావు, అదేవిధంగా పంతా నానాజీ గారు, బుచ్చిబాబు గారు అందరు కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రికమెండేషన్ ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, గతంలో కోనసీమ ప్రాంతాన్ని అంతటికి కూడా నష్టపరిహారం ఇస్తున్నారు. అదే కాకినాడ ప్రాంతానికి ఇవ్వలేదు. దాని కారణాలు గత పాలకులు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కాకినాడ పార్లమెంట్కి ఆ నష్టపరిహారం రాకపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ సముద్ర తీర ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, బ్రదర్ చెప్పాడు నానాజీ, ఇదివరకు సముద్రం ఒడ్డునే అలువులు వేస్తే చేపలు పడి టన్నులు లారీలు సరుకులు పడి, ఈరోజు అలాంటిది సముద్రం ఒడ్డున ఒక చేప కూడా పట్టలేదు. మీరు చూస్తున్నారు, దగ్గర 250-350 కిలోమీటర్లు వెళ్తేనే కానీ చేపలు పట్టలేదు ఈ రోజున. దీని అంతటికి కారణం ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ సముద్రంలో నిక్షేపాలు బయటికి తీయడం వల్ల వాళ్ళే చెప్తారు ఆ ప్రాంతానికి ఏటకు రావద్దనే చెప్తారు. ఆ ఏటకు రాకుండా ఉండడం కోసం నష్టపరిహారం ఇస్తారని ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటిది ఆ ప్రాంతానికి ఇస్తున్నారు. ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతంలో అక్కడికంటే ఎక్కువ ఉన్నటువంటి ఏటాడే వాళ్ళు చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్తో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి, అవి కూడా తక్కువ ఇస్తున్నారు. దాని మీద పూర్తి సమాచారం తెచ్చుకుని మీరు న్యాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కోనసీమ ప్రాంతంలో ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారో కాకినాడ పార్లమెంట్లో కూడా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అందరికీ అదేవిధంగా న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ వారు సముద్రంలో అనేక పైప్ లైన్లు వేసి కార్యకలాపాలు చేస్తున్నారనే ఉద్దేశంతో మరి గతంలో ఏదైతే పైప్ లైన్ వేస్తున్నారో ఆ పైప్ లైన్ వేసినప్పుడు
మన మమ్మడివరం నియోజకవర్గం అదేవిధంగా 4-5 నియోజకవర్గాలకి మత్స్యకారులు వేటకి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఆపిన వారు అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా వాళ్ళు ఓఎన్జీసీ యాక్టివిటీస్ కూడా మరి రోడ్ల మీద కానీ వాళ్ళు అనేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అదేవిధంగా పక్కన ఉన్న వెస్ట్ గోదావరికి కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలి. అదేవిధంగా ప్రధానంగా మరి ఏదైతే అగ్నికుల క్షేత్రీయులు మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు మరి వేట నిషేధం చేసినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దాని నిమిత్తం మన తుని నుంచి నరసాపురం వరకు ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా సముద్రంలో ఏ యాక్టివిటీ చేసినా వారికి అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం. అదేవిధంగా ఓఎన్జీసీ వారు పెద్ద హెవీ వెహికల్స్ తెచ్చి రోడ్లన్నీ కూడా తిరగడం వల్ల అనేక రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది, కానీ అరకొరగా చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయట్లేదు. కాబట్టి మా కృష్ణారావు గారికి పూర్తిగా దీని మీద అవగాహన ఉంది. గతం నుంచి కూడా ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి మద్దతుగా మన కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి కాకినాడ జిల్లాల నుంచి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు కాకినాడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోనసీమ కలెక్టర్ గారికి కూడా తొందరలో ఇస్తాం. ఆల్రెడీ సీఎం గారికి మన డిప్యూటీ సీఎం గారికి కూడా మన కృష్ణారావు ఆధ్వర్యంలో మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మత్స్యకారులు నష్టపోతారో వాళ్ళందరికీ పరిహారం ఇప్పిద్దాం. అదేవిధంగా ఓఎన్జీసీ యాక్టివిటీ జరిగిన ఏరియా అంతా కూడా రోడ్స్ కానీ బ్రిడ్జ్లు కానీ స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని ప్రధానమైన డిమాండ్లుగా పెట్టుకుని మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ ఫిషర్ మ్యాన్ కాంపెన్సేషన్ గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఇవాళ రియలిస్టిక్గా గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా సమాచారం సేకరించి మనకు ఏం కావాలి అన్న దాని మీద ఒక స్పష్టతతోటి ఇవాళ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మా చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం, మన ఫిషర్మ్యాన్ ఎక్కడికో 100 కిలోమీటర్లు ఎక్కడికో ఫిషింగ్కి వెళ్ళేవారు కాదు. ఆ ఒడ్డునే అలి వేసుకునేవారు, లేదా ఒడ్డునే బోట్ వేసుకునేవారు, సాయంత్రం కావాల్సి సంపాదించుకునేవారు. ఇది ఆ పరిస్థితి రాను రాను ఇటువంటి కంపెనీలు అవి రావడం వల్ల రావద్దని నేను చెప్పట్లేదు, కానీ కంపెనీలు వచ్చి ఏమన్నా డ్రిల్లింగ్ చేసినా ఏం చేసినా కృష్ణారావు చెప్పినట్టు ఆ డేట్ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వమని. ఎందుకంటే ఎంతో మత్స్య సంపద పోతుంది, దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇవాళ ఒక రోజు వేటకెళ్తే వచ్చేది ఇవాళ 4 రోజులు వేటకెళ్ళినా రాని పరిస్థితుల్లో ఉన్నది. దాని నిమిత్తం కాంపెన్సేషన్ ఇవ్వమని, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంచెం వాళ్ళ బతుకులు జీవన విధానాన్ని కూడా బాగు చేయాలని చెప్పి ఆలోచనతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మిగిలిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి దీని మీద ఒక ఆలోచన చేసి ముందుకు పంపుతానని చెప్పారు. అలాగే త్వరలో మొత్తం అందరూ ఎక్కడి నుంచి అయితే మనం ఆనంద్ దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మనం తుని దాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని దీని మీద ఒక మంచి పరిష్కార మార్గం ఆలోచించి అతను తీసుకెళ్ళి కొంచెం డిమాండ్గానే డెఫినెట్గా అవసరాల నిమిత్తం మనం ప్రజాప్రతినిధుల్లో మా ఎన్నికల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం ముందుకు వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.